హలో ఎవ్రీవన్. యూనివర్స్తో ఎలా మాట్లాడాలి, అసలు డబ్బు గురించి యూనివర్స్ని ఏమని అడగాలి, ఆ విశ్వశక్తి కాస్మిక్ ఎనర్జీని మనం ఎలా పొందాలి, మన కోరికలు నెరవేరటానికి ఆ క్రియేషన్ బుక్లో మనం మన కోరికలు ఎలా రాసుకోవాలి, ఇవన్నీ తెలుసుకుందాం. ఇక్కడ మనం ధనవంతులమని నిజంగా ఆ ధనంతో కూడుకున్న ఆ దర్పాన్ని ప్రదర్శిస్తే, ఆ ఊహలను రిలీజ్ చేస్తేనే ఆ ధనవంతులుగా విశ్వం కూడా అదే విధంగా ఆశీర్వదిస్తుంది. పేదలమని అనుకుంటే పేదరికాన్ని ఇస్తుంది. ఇక్కడ ఎనర్జీతో కూడుకుంది ప్రపంచం అంతా. ఆ ఎనర్జీని మన నుంచి ఏమని పంపిస్తామో విశ్వంలోకి తిరిగి ఎన్నో రెట్లు ఆ సబ్కాన్షియస్ మనసు ద్వారా ఆ ఎనర్జీనే వస్తుంది. ఇక్కడ డబ్బు గురించి మీరు ఏమనుకుంటారో, చాలామంది డబ్బుని ప్రేమిస్తామని చెప్తారు. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని, ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ని. మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని ఒక గురువుగా మీకోసం ప్రత్యేకంగా నేను ప్రార్థిస్తున్నాను. మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతిదీ నెరవేరాలి. ఇక్కడ డబ్బుని చాలా ప్రేమిస్తున్నానని చెప్తూ ఆ విజువలైజేషన్లో, ఆ మెడిటేషన్లో డబ్బును చూస్తూ ఉంటాం. చూడాలి, డబ్బుని ఆ మనసులో చూపించకపోతే ఆ చిత్రం యూనివర్స్లోకి వెళ్ళదు మన సబ్కాన్షియస్ మనసు ద్వారా. నార్మల్గా నాకు డబ్బు కావాలి అంటే అది రాదు. మన దగ్గర ఉన్న ఫీలింగ్స్ని, ఆ డబ్బుని, ఇమాజినేషన్ని, ఆ వీడియోని, ఆ డబ్బుతో మనం ఏం పనులు చేస్తున్నాం, షాపింగ్ చేస్తున్నామా, లెక్క పెడుతున్నామా, డబ్బు స్మెల్ పీలుస్తున్నామా, అది ప్రకృతి నుంచి తయారవుతుంది జిగురు ద్వారా. ఆ డబ్బుని మనం ఫోకస్ చేయాలి, మైండ్లో ఆ డబ్బుని చూపించాలి. ఆ డబ్బుతో ఏమేం చేస్తున్నాం, ఎంత డబ్బు కలిగి ఉన్నాం, ఒక ఫ్లోలాగా మనం అనేక రూపాల్లో పొందుతున్నట్లుగా నమ్మాలి. ఆ విశ్వంలోకి ఆ డబ్బు కాటలను పంపించాలి మైండ్లో. సరిపడా లేదు నా దగ్గర అంటే ఆ లేని పరిస్థితినే విశ్వం మనకి అందిస్తుంది. ఇక్కడ విశ్వాన్ని ఎలా అడగాలి అంటే, డబ్బు మన దగ్గర ఆల్రెడీ ఉన్న ఫీలింగ్స్ని రిలీజ్ చేయాలి. ధనవంతుడు ఎలా ఉంటాడో, నేను ధనవంతుడిని అంటూ ప్రతి బిల్లు హ్యాపీగా పే చేయాలి. ఆ డబ్బుతో ఏమేం చేస్తామో, నిజంగా డబ్బు ఉంటే అవన్నీ చేస్తున్నట్టుగా రియల్గా ఆ ఊహల్ని విశ్వంలోకి అందించాలి. దాని అర్థం ఏంటంటే, మన దగ్గర చాలా డబ్బు ఉంది, నేను ధనవంతుడిని అని విశ్వం అనుకుని ఏదైతే చెప్పామో, ఎంత కావాలనుకుని క్రియేషన్ బుక్లో రాసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, మీకున్న ప్రాబ్లమ్స్ ప్రకారం మీరు ఒక 5 లక్షల్లో ఎంతో రాశారు. ఏమని రాయాలి? ఆ బుక్లో వేరే ఏది రాసి ఉండకూడదు. నోట్బుక్ షాపుల్లో ఒక 200 పేజీలు వైట్ బుక్ కానీ రోడ్ బుక్ కానీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫస్ట్ పేజీ ఆ అట్ట తీసిన తర్వాత పైన క్రియేషన్ బుక్ అని హెడ్డింగ్ పెట్టాలి. ఆ తర్వాత లైన్లో మీ పూర్తి పేరు రాయాలి. ఆ తర్వాత లైన్లో నా కోరికలను తెలుగులో రాయాలి. మిగతా వాళ్ళైతే మై విజన్స్ అని రాసుకోవచ్చు. ఆ పేజీ తీసేసి నెక్స్ట్ పేజీలో ఒక కోరికే రాయాలి, ఒక పేజీలో. ఎందుకంటే మనం విజువలైజేషన్ చేసుకోవాలంటే, చదవాలంటే 2-3 కోరికలు రాసేస్తే ధ్యాస అన్నిటి మీదకి వెళ్ళిపోతుంది, కాన్సన్ట్రేషన్ కుదరదు. అందుకని ఒక పేజీలో ఒక కోరికే రాయాలి. ప్రస్తుత అవసరాలకి ఒక చిన్న అమౌంట్ చెప్తున్నాను, ఒక 5 lakhs కలిగి ఉన్నారని రాసుకుంటారు. అది కూడా నమ్మకంతో రాయాలి. రాసేటప్పుడు రియల్గా మన దగ్గర ఉన్నట్టుగా అనుభూతి చెందాలి. ఆషామాషిగా చెప్పేస్తే పనిచేయదు. టెన్షన్ పడుతూ రాస్తే పనిచేయదు. అవును నేను రాస్తున్నాను కానీ ఇది ఎలా వస్తుంది అంటే పనిచేయదు. అంటే విశ్వం ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని, మనుషులను, డబ్బుని, సంపదను చైతన్యపరిచి ఒక అవకాశాల వెలువ మన దగ్గరికి వచ్చేలా చేస్తుంది. అవకాశం ఎలా అనేది యూనివర్సే చూసుకుంటుంది. మనం చెప్పకూడదు ఈ వ్యక్తి ద్వారా ఇవ్వాలి, ఈ రూట్లో రావాలి, ఇలాంటివి మనం చెప్పకూడదు. విశ్వమే చూసుకుంటుంది. ఎవరిని ఎంపిక చేయాలి, ఏం చేయాలి అనేది యూనివర్స్ చూసుకుంటుంది అనమాట. అంటే మనం నమ్మితేనే. ఈ ప్రపంచంలో అంతా ఎనర్జీతో కూడుకుంది. మన ఫోకస్, ఆ కాన్సన్ట్రేషను, ఈ మనలోని బాడీలోని కోట్ల కణాల ద్వారా ఆ ఎనర్జీ అనేది విశ్వంలోకి వెళుతుంది. ఇక్కడ విశ్వాసం, నమ్మకం లేనిది ఏది రాదు. ఆ శక్తి మన నుంచి ఆ ధనాన్ని యూనివర్స్లో పంపించే ఆ ఇమాజినేషను, ఆ వీడియో, ఆడియో, ఆ డబ్బు స్మెల్, కదలికలు, యాక్షన్తో, ఫీలింగ్స్తో, అనుభూతులతో, ప్రేమతో విశ్వంలోకి పంపించాలి. అంత కోరికతో, ఇష్టంతో, సంతోషం లేకపోతే ఆ దిగులు వచ్చేసింది అనుకోండి, లేని పరిస్థితి, ఆ దిగులే యూనివర్స్లోకి రికార్డ్ అవుతుంది. మనం ప్రపంచాన్ని గొప్పగా ఆలోచించాలి.
చాలా డబ్బు ఉంది, ప్రపంచంలో ప్రతి వస్తువు నేను కొనగలను. ఎందుకంటే ప్రపంచంలోని సంపద అంతా కేవలం 10% ప్రజల్లోనే ఉంది. ఆ 10% ధనవంతుల దగ్గరే ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కువ మొత్తాల్లో రోజు మొత్తంలో డబ్బును చూస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఆ లాభాలనే లెక్క వేసుకుంటున్నారు. దాంట్లోంచి మరింత ప్రాఫిట్ని ఎక్కువగా దానం చేస్తున్నారు. 10% సీక్రెట్గా యూనివర్స్ గురువులకి, ఆకలిగా ఉన్న వారికి, నిర్భాగ్యులకి అందించేలాగా. అంతేకాకుండా వారు ఆ ధనాన్ని ఒక ఉప్పెనలా చూస్తారు. కొన్ని లక్షల కోట్ల అకౌంట్లో ఆ స్టేట్మెంట్ చూసుకుంటూ ఉంటారు. ఈరోజు ఎంత క్రెడిట్ అయిందో చూసుకుంటారు. అలా ఈ లాభాలు ఎంత వచ్చినాయి సాయంత్రానికి మొత్తం ఆ డబ్బునే చూస్తుంటారు, డబ్బు గురించే మాట్లాడుతుంటారు. ఆ బిజినెస్ని మైండ్లోకి తీసుకుని ఆ ఫోకస్ అంతా కూడా ఎంత పెట్టుబడి పెట్టాము, ఆ క్వాలిటీ ప్రోడక్ట్ని ఎలా రిలీజ్ చేశాము, దాని ద్వారా సంపద ప్రపంచవ్యాప్తంగా ఎలా జరుగుతుంది, మనకు ఎలా వస్తుందని దాని మీద ఫోకస్. ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా దాని గురించే మాట్లాడతారు. అలా మాట్లాడుతూ నిద్రపోతారు. సబ్ కాన్షియస్ మనసు ఏం చేస్తుంది? వారు ఏదైతే 24 గంటలు రిలీజ్ చేశారో దాన్ని యూనివర్స్లో పంపిస్తుంది. ఇక్కడ మన సీక్రెట్స్ అర్థం చేసుకోవాలి. దానికి వ్యతిరేకంగా మాట్లాడితే రాదు. ధనవంతులకు, సామాన్యులకు డబ్బు విషయంలో ఉండే తేడాలు ఏంటంటే, ధనవంతుడు అలా ఆలోచిస్తాడు, ఇందాక మీకు చెప్పినట్టుగా. పేదవాళ్ళు ఏం చేస్తారు? నాకు ఆ ఉద్యోగం లేదు, వాళ్ళ దగ్గర ఆ ఉద్యోగం ఉంది, వాళ్ళ దగ్గర ఆ కారు ఉంది, వాళ్ళ దగ్గర ఆ బిల్డింగ్ ఉంది, నాకు లేదు అని దేనంగా చేతులు ఇట్లాగా తల పట్టుకుని కూర్చుంటారు. దేన్ని యూనివర్స్లో పంపిస్తున్నారు? నా దగ్గర లేదు, నేను పేదవాడిని, దీన్నే పంపిస్తున్నారు. మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వం ఎనర్జీతో కూడుకుంది, ప్రకృతి ఎనర్జీతో కూడుకుంది, గాలి, నీరు, మనిషి అంతా కూడా, కణాలన్నీ కూడా ఎనర్జీతో కూడుకున్నాయి. మనం నెగిటివ్, బాధ అనే నెగిటివ్ని యూనివర్స్లో పంపిస్తున్నప్పుడు సంతోషం ఎక్కడి నుంచి ఇస్తుంది? ఆ డబ్బుని ఇవ్వదు. మనం చూసే కళ్ళు, చూపించే ప్రతి వస్తువు విశ్వంలోకి వెళుతుంది. భగవద్గీతలో అదే రాశారు, నువ్వు ఏమని ఆలోచిస్తావో అలాగే తయారవుతావు. యద్భావం తద్భావతి. వేరే గ్రంథాల్లో కూడా అనేక గ్రంథాల్లో అదే రాశారు. ఉన్నవాడికి ఇవ్వబడును, లేనివాడి నుంచి తీసేయబడును. అంటే దాని అర్థం ఏంటి? ఉన్నవాడు ఉన్నట్టుగా ఆలోచిస్తాడు. ఇక్కడ సరిగ్గా అర్థం చేసుకోవాలి. కొన్ని గ్రంథాల్లో మీనింగ్స్ చాలా మందికి అర్థం కావు. ఉన్నవాడికి ఇవ్వటం ఏంటి, లేనివాడికి ఇవ్వకపోవటం ఏంటి, ఇదేంటి అని దానికి అర్థం కాక అలా ఆలోచిస్తారు. ఇక్కడ అర్థం అది కాదు. ఉన్నవాడు చాలా ఉన్నట్టుగా రోజంతా ఆ బిజినెస్ మీద ఫోకస్ చేస్తుంటాడు, ఆ డబ్బును చూస్తుంటాడు. లేనివాడు ఏం చేస్తుంటాడు? లేని ఆలోచన రిలీజ్ చేస్తున్నాడు, లేకుండా తనే కోరుకుంటున్నాడు అని అర్థం అనమాట. అది ఉన్నవాడు మరింత పొందుతున్నాడంటే ఆ డబ్బుని కళ్ళతో చూడటమే కాకుండా ఆ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిన 1000 కోట్లు, లక్షల కోట్లు, ఆ బిజినెస్లో లాభాలు, నిరంతరం బిజినెస్ గురించే మాట్లాడతాడు. అందువల్ల పొందుతున్నాడు. సబ్ కాన్షియస్ మనసుకు అదే చూపిస్తున్నాడు. ఇక్కడ పేదవాడు తల పట్టుకుని నా దగ్గర లేదు, నాకు అవి లేవు, ఇవి లేవు, మా వాళ్ళు ఇంత కష్టపడ్డారు, చిన్నప్పటి నుంచి అన్ని బాధలు, ఇవి మాట్లాడుతూ ఉంటారు. తదాస్తు అవుతుంది. చాలామంది ఆ నెగిటివ్స్ని వదిలించుకోవట్లేదు. ఆ నెగిటివ్స్ని వదిలించుకున్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం తెలుగులో, నువ్వు ఏమి అట్రాక్ట్ చేస్తావో దాన్ని పొందుతావు. కాస్మిక్ ఎనర్జీ ఎలా వస్తుంది? మనం మనసంతా కూడా చాలా ప్రేమగా మారిపోయినప్పుడు మనం ఒక టెంపుల్కి వెళ్తాం. ఆ టెంపుల్లో చూడండి, అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంటుంది, మనసుకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అక్కడికి వెళ్ళాలి. రోజు కాకుండా మీరు వెళ్ళినప్పుడు ఆ కొద్దిసేపు అయినా సరే అక్కడ మీరు సంపాదననే చూడాలి, కాస్మిక్ ఎనర్జీని తీసుకోవాలి, ప్రేమతో ఉండాలి. అన్నీ ఇచ్చావు, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పాలి. చాలామంది ఏడుస్తారు, రోధిస్తారు, దాన్నే పొందుతారు. అక్కడ కూడా నాకు అన్నీ ఇచ్చావు, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పాలి. చూడండి, పెద్ద పెద్ద ధనవంతులు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి స్పెషల్ దర్శనం తీసుకుని, అది కూడా అర్ధరాత్రి ఎవరు చూడకుండా థ్యాంక్ యూ గాడ్ అనుకుని ఇమీడియట్గా వెళ్ళిపోతారు. దాన్నే ఎక్కువగా పొందుతున్నారు వాళ్ళు. మనం ధనవంతులు ఏం చేస్తున్నారు? ఆ సీక్రెట్ ఫాలో అవ్వట్లేదు. మనం వేరే ఫాలో అవుతున్నాం, అంటే పేదరికాన్ని చూస్తుంటాం. అందువల్ల డబ్బు చాలా మంది దగ్గరికి రాదు. అందమైన ఆలోచనలు, ఆరోగ్యంగా ఉండాలంటే సమృద్ధినే చూడాలి మనసులో. ఆ క్రియేషన్ బుక్లో అంత అందంగా రాసుకోవాలి. నేను 5 లక్షలు కలిగి ఉన్నాను అని రాసుకున్నప్పుడు ఆ 5 లక్షలకి ఎన్ని బండిల్స్ ఉంటాయి? 500 నోట్లు 10 బండిల్స్ ఉంటాయి. ఆ 10 మీ దగ్గర ఉన్నట్లుగా దాంతో మీరేం చేస్తున్నారు? ఇమీడియట్గా ఉన్న అవసరాలను తీర్చుకున్నట్టు, ఇంకా డబ్బు ఉన్నట్లు, దానం చేసినట్టు ఆ అనుభూతిని రిలీజ్ చేయాలి. ఆ డబ్బు ముద్దు పెట్టుకోవాలి రాగానే.
ఆ డబ్బుని ప్రేమించాలి. చిన్ననాటి నుంచి వ్యతిరేకించుంటాం, తెలియక తప్పులు చేసి ఉంటాం. డబ్బు పట్ల ఇసిరేయటము, ఆ డబ్బు ఆఫ్టర్ ఆల్ కుక్కను కొడితే రాలుతుంది, ఏదేదో వినుంటాం. అవన్నీ ఫ్రేమ్స్ కింద, నెగిటివ్ ఫ్రేమ్స్ కింద ఏర్పడిపోయి ఇప్పుడు ఎంత ట్రై చేసినా డబ్బు రావట్లేదు. ఆ ఫ్రేమ్స్ అన్నీ తొలగిపోవాలి. హోపోనోపోనో ప్రేయర్ని చాలా ఇష్టంగా చెప్పాలి. డబ్బు పట్టుకొని ప్రేమను నింపుకోవాలి. మనం ప్రేమతో లేకపోతే డబ్బుని ఆహ్వానించలేము. ఇక్కడ ఈ ప్రపంచంలో దేనికి కొరత లేదని మీరు గ్రహించిన రోజున ప్రపంచమంతా మీదే అవుతుందని లావో 2. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, క్రీస్తు శకం 6వ శతాబ్దంలోనే ఈ టావోయిజం వ్యవస్థాపకుడు లావో బుట్టు అని ఆయన రాశారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మన మనసు ప్రపంచంలో కొరత ఉంది, అక్కడ వదిలేదు, ఇక్కడ సరిపోవట్లేదు. ఇక్కడ ఒక పెద్ద ఫంక్షన్ చేసినప్పుడు ఆహారం ఎక్కువగా బఫే అంత ఎక్కువగా పెట్టినప్పుడు మనం అనుకుంటాం ఇంత వేస్ట్ అయిపోతుంది, మిగతా వాళ్ళకి ఆహారం ఎక్కడ వచ్చింది అనుకుంటాం. కానీ కాదు, ఇంకా ఎంతైనా వస్తుంది అన్నమాట, అనంతం. ఒక చోట విశ్వం పునఃసృష్టి చేస్తూ ఉంటుంది, మరొక చోట పెద్ద మొత్తంలో వస్తూనే ఉంటుంది. మనకి రాదు అని ఆ సబ్కాన్షియస్ మనసుకి ఆ లేనితనాన్ని ఎప్పుడు ఇవ్వకూడదు. మీ బుర్రలో ఇవన్నీ ఎక్కించుకున్న వాళ్ళు ఆ నమ్మిన విధంగా ఆ నిజాలను ఆకర్షణ సూత్రంలో పాటించి మన మనస్సుకి ఏమిస్తామో డబ్బు పుష్కలంగా ఉంటుంది ప్రపంచంలో నమ్మినప్పుడు దాన్ని పొందుతారు. ప్రేమ నిలిచి ఉండే శక్తి మన ఆత్మ. చాలా సామాన్య కుటుంబంలోంచి వచ్చాను నేను. మా కుటుంబ వ్యవసాయము పనిచేసేవాళ్ళు, కష్టాలు పడేవాళ్ళని చాలామంది చెప్తుంటారు వాళ్ళ స్టోరీస్. మరి ఆ కష్టాలని తిరిగి పొందుతారు. జరిగిపోయింది అయితే జరిగిపోయింది గతంలో, దాన్ని సమాధి చేయాలి, పాతి పెట్టాలి. ఇప్పుడు ఏం కావాలి? కొత్తగా పునఃసృష్టి చేసుకోవాలి. సంపన్నుడిగా ప్రేమ సూత్రాన్ని నింపుకొని ఏదైనా సాధ్యమే అని చెప్పాలి. నా వల్ల అద్భుతాలు జరుగుతాయి. డబ్బున్న వ్యక్తుల గురించి ఆకర్షించటం, అప్రిషియేట్ చేయటం, డబ్బుని ప్రేమించటం, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పటం, కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం. ఈ ప్రపంచంలో సంపద అంతా తరలించేది ప్రేమ శక్తి వల్ల అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అది ప్రేమ సూత్రం ప్రకారమే డబ్బును తరలిస్తుంది మన సబ్కాన్షియస్ వ్యవస్థ. ప్రేమ సూత్రం నుంచి తప్పించుకోవటం అసాధ్యం అనే దానికన్నా నిత్య సత్యం మరొకటి లేదని చెప్తున్నారు చార్లెస్ హెనెల్ అని ఆయన. అంటే ఈ విషయం అన్ని మతాలలోనూ, తాత్వికతలలోనూ, శాస్త్ర విజ్ఞానంలోనూ కూడా ఉంటుంది అని చార్లెస్ హెనెల్ అని ఆయన 1866లోనే రాశారు. అది ప్రయోగాత్మకంగా కూడా నిరూపితమైందనమాట. అంటే మనం ఎలాంటి మైండ్ సెట్తో కలిగి ఉంటామో దాన్ని ఆకర్షిస్తుంటాం. ఆ సంగతి మనం గ్రహించం. మనం ఏం రిలీజ్ చేస్తున్నాము దాన్ని పొందుతామనే సంగతి ఏ రోజు గుర్తుపెట్టుకోం. మన జీవితం బాగుంటే మనం జీవిస్తున్న కాలం బాగుంటుంది. మనమే ఆ జీవించే కాలాన్ని తయారు చేస్తాం ఆలోచనలతో. మనమెంత, మన కాలం అంతా. వయసు అయిపోయింది అంటే ఆ కణాలన్నీ కూడా వయసు అయిపోయేలా చేసేస్తాయి. కమాండ్ ఇచ్చినట్టు అవుతుందన్నమాట. లేదు, నేను ఎప్పుడు యవ్వనంగా, అందంగా, సంపదలతో, డబ్బుతో, విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్తో ఆ యూనివర్స్, ప్రపంచాన్ని, ప్రకృతిని, పంచభూతాలను, డబ్బుని, సంపదలను చైతన్యపరిచి అవకాశాల వెల్లువ, ఆ ఎనర్జీ లెవెల్స్ అన్ని నా దగ్గరకు చేరుస్తుందని నమ్ముతున్నాను అన్నప్పుడు అదే ఏర్పడుతుంది. ప్రేమ శక్తి ప్రతి అవరోధాన్ని, ఆ నిస్పృహను, ఆ నెగిటివ్స్ని తీసివేస్తుంది అనమాట. అలా ప్రపంచ సమస్యలు ఆ ప్రేమకి అవరోధాలు కావు. కావున పరిస్థితులు ఎలా ఉన్నా సరే దిగాలుగా ఉండవద్దు. ప్రేమను నింపుకోవాలి. సంపన్నుడిగా సమృద్ధిని చూడాలి. అలా డబ్బు గురించి మీ కోరికలను మార్చుకోవాలి. అది ఎలా? డబ్బు గురించి మీ అభిప్రాయాలు మారితే మీ దగ్గరుండే డబ్బు మొత్తం కూడా మారుతుంది. డబ్బు గురించి మీకు మంచి భావాలు, మంచి కోరికలు ఉంటే మీరు ఒక అయస్కాంత క్షేత్రం వల్లే ఆ డబ్బుని ఆకర్షిస్తారు. మీ దగ్గర డబ్బు లేనప్పుడు ఖర్చులు ఎక్కువైతే మీకు సంతోషం ఉండదు. ఆ ఖర్చులు కట్టాలి, అప్పులు కట్టాలి, దీన్నే పంపిస్తూ ఉంటారు. అవి పెరిగిపోతూ ఉంటాయి చూడండి. అలా కాకుండా మంచి ఆలోచనతో ఊహించని అనేక మార్గాల ద్వారా వచ్చినట్లు అన్ని బిల్లులు చాలా హ్యాపీగా చెల్లించేస్తున్నట్టు ఒక్కొక్క బిల్లు చెల్లించేటప్పుడు చిరునవ్వుతో, ప్రేమతో చెల్లించాలి. అది ఎన్నో రెట్లు తిరిగి నా దగ్గరికి వస్తుందని చెప్పాలి. అదే జరుగుతుంది. ఇక్కడ మీ పనిని బట్టి, మీ కాలాన్ని బట్టి కాక, మీ ప్రేమని బట్టే మీరు డబ్బుని, సంపదలని, బహుమతులని, ప్రేమని అందుకుంటారు అంటుంది. మీ కోరికలు మార్చుకోవాలంటే మీ లోపల ఊహలు మార్చాలి.
బిల్లులు చెల్లించలేని స్థితిలో నేనున్నాను, ఆ లోను కట్టలేని స్థితిలో ఉన్నాను, అప్పులు వాళ్ళు టెన్షన్ పెట్టేస్తున్నారు అన్న దాన్ని, డిప్రెషన్ని, బాధని, ఏడుపుని, నిస్పృహని, నిరాశని పంపిస్తూ ఉంటే వాటినే తిరిగి ఆకర్షిస్తాము లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం. చాలా హ్యాపీగా అన్ని చెల్లించేసిన అక్కడ యుద్ధం జరుగుతున్నా సరే మీరు దాన్ని పట్టించుకోకూడదు. మీకేం కావాలి, మొత్తం చెల్లించే స్థితిని చూడాలి. ఆ బిల్లులన్నీ చెల్లించాను, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఉదయం నుంచి రాత్రి వరకు డబ్బుకి కృతజ్ఞతలు చెప్పాలి, విశ్వానికి కృతజ్ఞతలు చెప్పాలి, క్రియేషన్ బుక్లు రాసుకోవాలి. వారి బిల్లులు మొత్తం చెల్లించాను నేను, థ్యాంక్ యూ యూనివర్స్, నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉందని చెప్పాలి. అంత హ్యాపీగా ఉండాలి. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోండి. డబ్బుతో వ్యవహరించే ప్రతిసారి సంతోషంగా ఉండి దాన్ని హెచ్చవేసుకునే అవకాశాన్ని అందిపుచ్చుకోండి. మీరు దేనికైనా డబ్బు చెల్లించేటప్పుడు సంతోషంగా ఉండండి, ప్రేమతో ఉండండి. మీరు చెల్లించే డబ్బు ఆ కంపెనీ ఉద్యోగులకు ఎలా సహాయపడుతుంది, ఆ జీతాలు అందుకున్న వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉంటున్నాయి తలుచుకొని ఆ కంపెనీ యజమాని ఆనందాన్ని పొందాలి. ఆ విధంగా భావిస్తే ఆ కంపెనీ అత్యద్భుతంగా సంపన్నుల జాబితాలో చేరుతుంది. మీరు డబ్బుతో వ్యవహరించే ప్రతిసారి మీ ఊహలు సంతోషాన్ని, ఆ డబ్బుని ఎలా ఖర్చు పెడుతున్నారు చాలా హ్యాపీగా అంతులేని ఆనందంతో చెల్లించాలి, పే చేయాలి. మీరు ఇప్పుడు చాలా ధనవంతులని ఊహించుకోవాలి. మీ కోరుకున్నంత డబ్బు మీ దగ్గర ఉంది అని నిజంగా నమ్మించాలి. ఆ ఊహలు అంత డబ్బు ఉంటే మీ జీవన శైలిలో ఏమి మార్పులు వస్తాయి, ఎలాంటి అనుభూతిని మీరు ముందుగా చెందుతారు, అప్పుడు ఎలా మాట్లాడతారు, ఆ లగ్జరీ టీవీని ఎలా వస్తుంది మీకు, ఆ లగ్జరీనెస్ ఎలా బిహేవ్ చేస్తారు, అంత దర్జాగా ఎలా ఉంటారు, దాన్ని ప్లే చేయాలి. పదే పదే సంతోషంగా, పదే పదే దాన్నే మీరు డబ్బు మీద ప్రేమతో ఆ కోరికలని అయస్కాంతంలాగా ఆకట్టుకోవాలి, ప్లే చేయాలి. మీరు కోరుకున్నది ఆల్రెడీ మీ దగ్గర ఉంది. అది కార్ అయినా, జీవిత భాగస్వామి అయినా, ఇల్లు అయినా, ఉద్యోగమైనా, కోరుకున్న వస్తువులైనా సరే మీరు కలిగి ఉన్న అనుభూతుల్ని విశ్వంలోకి పంపించాలి. ఆ ఇమేజ్ని, ఆ కోరికల్ని మీరు పంపించినప్పుడు మీరు కావాలంటే ఒక విజన్ బోర్డుని మీ బెడ్రూమ్లో ఆ గోడకి ఉత్తరం సైడ్ పెట్టుకుని దాంట్లో ఆ ఇమేజెస్ అన్ని తెచ్చి అతికించుకోవాలి. కారు, లేకపోతే ఇల్లు, లేకపోతే మీకు కావాల్సిన మొబైల్, లేకపోతే బైకు, ఏం కావాలో వాటిని అక్కడ ఆ విజన్ బోర్డు అనే బోర్డు పెట్టి దాంట్లో స్టిక్ చేయాలి. మీరు నమ్మాలి అది పొందినట్లుగా, దాన్నే ఒక స్వప్నంలాగా చూస్తూ ఉండాలి. అలా నెరవేరినట్లు ఆ కోరికలను పట్టుకోవాలి ప్రేమతో. ఆ కోరిక దానంతటా అదే సహకారం అవుతుందని నెవిల్ గోడార్డ్ అని చెప్తున్నారు. అంటే మనం నమ్మకపోతే జరగదు. మనం ఏం రిలీజ్ చేస్తామో అదే విశ్వంలోకి వెళుతుంది. చాలా చాలా సంపాదించారని ఎవరైనా అంటూ ఉన్నప్పుడు మీరు అప్రిషియేట్ చేయాలి. విశ్వం మీకు కూడా మిరాకిల్ చేస్తుంది, ఇంద్రధనుస్సు చూపిస్తుంది. ప్రకృతిలో అనేక అద్భుతాలు చూస్తారు. మీరు కళల్లో డబ్బు కట్టడం చూస్తారు. ఒక చాలా పెద్ద ఎత్తున బిల్డింగ్ కట్టడం జరుగుతూ ఉంటుంది. అది మీ మైండ్లో కనిపిస్తే మీకు సమృద్ధికి మూలం అనమాట. అక్కడ 8888 నెంబర్స్, విశ్వ రహస్యాలు, సమృద్ధి మీరు కలిగి ఉన్నట్లుగా, ఏదో లాభం వచ్చినట్టుగా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ నెంబర్ల రూపంలో, ప్రకృతి రూపంలో మనకి విశ్వం మన కళల్లో కొన్ని సందేశాలు ఇస్తూ ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మనం నమ్మాలి. విశ్వం కాస్మిక్ ఎనర్జీని మనకి ఇస్తుంది. ఆ డబ్బు సంబంధించిన ప్రతి ఇమాజినేషన్ మనకు తెలియచేస్తుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒక సుగంధ పరిమళం మనకే వాసన వస్తుంది. మనలోని ఆత్మ పేరు పెట్టి పిలుస్తుంది. సడన్గా మనకి అనుకోకుండా బ్రహ్మముహూర్తం టైంలో 3:45కి మెలకు వస్తుంది. అలా అన్ని విశ్వ సంకేతాలు మనకి తెలియజేస్తూ ఉంటాయి. అక్కడ మనకి అన్ని అద్భుతాలే జరుగుతాయి. తర్వాత మనం ఎంత ఇచ్చామన్నది కాదు, ప్రేమతో ఆ ఇచ్చేది ఎంత ప్రేమతో ఇచ్చామనేది ముఖ్యం అన్నమాట. హృదయం లేని మేధకి విలువ శూన్యం. గొప్ప అవగాహన ఉంటే చాలదు. ఇది గుర్తుపెట్టుకోండి. తెలివి ఉండాలి, ప్రేమ ఉండాలి. డబ్బుని ప్రేమతో ఖర్చు పెట్టాలి, ఎంజాయ్ చేయాలి, నిరాశని తీసివేయాలి, నిస్పృహను తీసివేయాలి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్